హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఎస్, అందరూ మంచిగానే ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు మరి మాట్లాడే టాపిక్ ఏంటంటే, మరి ఈరోజు ఇండియాలో చూస్తే మరి ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మరి ఫ్యూచరిస్టిక్ డాక్టర్స్ ఎవరైతే మరి ఆ యొక్క నీట్ ఎగ్జామ్స్ రాసి మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మరి ఒక 1 year బ్యాక్ దగ్గర నుంచి ఆ యొక్క సందర్భం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీనికంటే ముందు మనం కనుక ఒకసారి ఇఫ్ యూ గో బ్యాక్ 25 years, ఐ థింక్ 1997 అనుకుంటాను, కే రామబ్రహ్మం అని చెప్పేసి మరి ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీక్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి అన్ఫార్చునేట్లీ మరి ఆయన హీఈస్ ఫ్రమ్ చిలకలూరుపేట కౌన్సిలర్, ఐ థింక్. సో ఆ టైంలో మరి చాలా వాదోపవాదాలు జరిగినాయి. తర్వాత క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికి కూడాను మరి దాని విషయంలో మరి ఎటువంటి ఒక తీర్పు అనేటువంటి రాలేదు, అంటే జస్టిస్ జరగలేదు. సో ఇప్పుడు కనుక చూస్తే మరి ఎన్ఈటీ స్టూడెంట్స్ మరి వాళ్ళు ఎంతో కష్టపడి మరి వాళ్ళ ఏ ప్రయాసాలు మరి 18 hours కష్టపడి ఎంతో మరి వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భంలో మరి యొక్క ఎన్ఈటీ పేపర్స్ లీక్ చేయడం మనందరికీ తెలుసు. అయితే దీనిలో మనం ఎవరిని బ్లేమ్ చేయాలి అనే కంటే కూడాను, లేదంటే మరి దాంట్లోకి ఇఫ్ యు ఆర్ డిగ్ ఇన్ టు దాట్, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ అఫ్కోర్స్ మన రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు అయితే మరి గోర్ పాప అని చెప్పేసి దానికి ఒక టైటిల్ ఇచ్చేశారు. అయితే అలా అన్నంత మాత్రాన మరి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, ఫ్యూచర్లో రిపీట్ కాదా? స్టూడెంట్స్కి మరి సపోర్ట్గా కనుక చూస్తే మరి ఇవాళ రేపు మరి రాహుల్ గాంధీ గారు మరి ఆయన ఆ యొక్క పదవిలో మరి ఆయన ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే సచిన్ టెండూల్కర్ మరి నేను చూసినప్పుడు మరి ఆయన కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి వాళ్ళ ఫాదర్ ఏదైతే నేర్పించారో ఆయన కూడా మరి దాన్ని ఫాలో అవుతానన్నారు. చీటింగ్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ చీటింగ్ ఈజ్ ప్రాబ్లం అన్నట్టు చెప్పుకొచ్చినాడు. సో ఈ విధంగా మరి ఒమర్ అబ్దుల్లా, జగ్గారెడ్డి ఇలా చాలామంది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, మరి సినీ ఇండస్ట్రీలో చూస్తే కమల్ హాసన్. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత జరుగుతూ ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్, ఎందుకు మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ఎల్స్ సినీ హీరోస్ ముందుకు రావట్లేదంటే, ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్. ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే, జస్టిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో జరగబోయే దాన్ని ఆపడం కోసం ఏం చేయాలంటే, అటువంటి జరగకుండా ఉండటం కోసం మరి ప్రజలే మరి నేనేదో కమ్యూనిజాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఓకే, ప్రజలు మరి దీన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజాపాలన కాబట్టి వీ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ అంటిల్ ద కేస్